మాయా ఏనుగు అనే చందమామ కథ చెప్పుకుందాం. వత్సరాజ్యానికి ఉదయనుడు రాజు. కౌశాంబిక నగరం అతని రాజధాని. యోగంధరాయనుడు అతని ప్రధానమంత్రి. ఉదయనుడు యువకుడు, అందగాడు, వీణ వాయించడంలో గొప్ప నేర్పు కలవాడు. ఘోషవతి అనే ప్రశస్తమైన వీణ అతని వద్ద ఉండేది. రాజ్యభారాన్ని కేవలం మంత్రులకు అప్పగించి ఉదయనుడు తన కాలాన్ని వీణ వాయించడంలోనూ దాని సహాయంతో అడవి ఏనుగులను పట్టడంలోనూ గడుపుతుండేవాడు. అతను అడవిలో కూర్చుని ఘోషవతిపై వాద్యం ప్రారంభించగానే ఆ పాట చేత ఆకర్షించబడి ఏనుగులు మందలు మందలుగా వచ్చి రాజపరివారానికి వశమైపోతుండేవి. తనకు ఈడైన అందెగత్తె రాజకుమార్తెలలో ఎక్కడా లేదని భావించి ఉదయనుడు వివాహం కూడా చేసుకోలేదు. అయితే అతనికి అన్ని విధాల ఈడైన కన్య ఉజ్జయిని నగరాన్ని ఏలే చండమహాసేన రాజు కూతురు వాసవదత్త. కానీ ఉజ్జయిని రాజులకు కౌశాంబిక రాజులకు వైరం చిరకాలంగా నడుస్తోంది. తన కుమార్తెను ఉదయనుడికి ఇవ్వాలని ఉన్నప్పటికీ నోరు తెరచి అడగడానికి చండమహాసేనుడికి నామోషి అనిపించింది. అందుచేత ఒక ఉపాయం ఆలోచించాడు. మీరు ఉజ్జయినికి వచ్చి మా కుమార్తెకు వీణ నేర్పండి అని చండమహాసేనుడు తన దూత ద్వారా ఉదయనుడికి వర్తమానం పంపాడు. ఈ ఆహ్వానం వినగానే ఉదయనుడికి మండిపోయింది. కానీ మంత్రుల సలహాపై తన ఆగ్రహాన్ని చంపుకొని మీ కుమార్తెకు నా వద్ద వీణ నేర్చుకోవాలని ఉంటే ఆమెను కౌశాంబికి పంపండి అని మాత్రం ఉదయనుడు జవాబు పంపాడు. వాసవదత్తకు వీణ నేర్పే సమయంలో ఉదయనుడు ఆమె సౌందర్యానికి వశుడై ఆమెను వివాహం చేసుకుంటానంటాడని చండమహాసేనుడి నమ్మకం. అయినా తన కుమార్తెను ఉదయనుడి వద్దకు పంపడం తన హోదాకు తక్కువైన పని. అందుచేత ఆయన తన కాబోయే అల్లుణ్ణి మాయోపాయం చేత ఉజ్జయినికి తీసుకురావాలని నిశ్చయించాడు. ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్ద ఏనుగును కృత్రిమంగా తయారు చేశారు. దాని పొట్టలో చండమహాసేనుడి భటులు దాక్కున్నారు. ఆ ఏనుగును రాత్రివేళ కౌశాంబిక నగర పరిసర అరణ్యాలలో పెట్టారు. మర్నాడు ఉదయనుడికి వార్త వచ్చింది. తన అడవులలోకి ఎక్కడ్నుంచో బ్రహ్మాండమైన ఏనుగు వచ్చి మేస్తున్నదని. అలాంటి ఏనుగును పట్టనిదే నిద్రపోరాదనుకొని ఉదయనుడు తన పరివారంతోనూ వీణతోనూ అడవికి వెళ్ళాడు. అంత దూరాన మాయా ఏనుగును చూశాడు. అది తొండము తోక ఆడిస్తూ కనిపించింది. పెద్ద పెద్ద ఏనుగులు సైతం దాని పక్కన పిల్లల్లాగా ఉంటాయి. అటువంటి పెద్ద ఏనుగును తన సంగీతంతో ఆకర్షించి పట్టుకోవాలనే ఉద్దేశంతో ఉదయనుడు వీణ వాయించసాగాడు. ఆ విధంగా ఉదయనుడు సాయంకాలం దాకా వీణ వాయించినా ఆ ఏనుగు 10 గజాల కంటే ముందుకు రాలేదు. ఇంకా ఆలస్యమైతే చీకటి పడిపోతుందని ఉదయనుడు తన వీణను వాయిస్తూ ఏనుగుకు సమీపంగా వెళ్ళాడు. అతని పరివారం మాత్రం దూరానే ఉండిపోయింది. ఉదయనుడు బాగా దగ్గరికి రాగానే ఏనుగు పొట్టలో దాగి ఉన్న భటులు బయటికి వచ్చి ఉదయనుణ్ణి బంధించి అడవి మార్గంగా ఉజ్జయినికి పట్టుకుపోయారు. ఉదయనుడు తన శత్రువైన చండమహాసేనుడికి బందీ అయిపోయాడు. అయినా చండమహాసేనుడు అతనికి ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసి తన కుమార్తె అయిన వాసవదత్తను వీణ నేర్చుకోవడానికి అతని వద్దకు పంపాడు. వాసవదత్తను చూసినది మొదలు ఉదయనుడికి తాను ఖైదీ అన్నది కూడా గుర్తు లేకుండా పోయింది. ఆమె ఎదురుగా కూర్చుని వీణ నేర్చుకుంటుంటే ఉదయనుడు ఆనందంతో ప్రపంచమే మరిచాడు. అక్కడ కౌశాంబిక నగరంలో తమ రాజు ఖైదీ అయిన వార్త విని ప్రజలు ఆగ్రహావేశులై ఉజ్జయిని మీద యుద్ధానికి పోవడానికి ఆత్రపడ్డారు. దూరాలోచన గల యోగంధరాయనుడు ప్రజలను ఓర్పు వహించమని హెచ్చరించాడు. మోసం చేత శత్రువులు పట్టుకొని పోయినా మన రాజును యుక్తి చేత తిరిగి తెప్పిస్తాను అని యోగంధరాయన మంత్రి ప్రజలకు మాట ఇచ్చాడు. మరునాడే యోగంధరాయనుడు రాజ్యాన్ని జాగ్రత్తగా చూస్తూ ఉండమని ఇతర మంత్రులను హెచ్చరించి వసంతకుడనే వాణ్ణి మాత్రం తన వెంట తీసుకుని బయలుదేరాడు. దారిలో వింధ్య ప్రాంతంలో పులిందకుడనే రాజున్నాడు. అతను ఉదయనుడికి మంచి స్నేహితుడు. యోగంధరాయనుడు పులిందకుడికి జరిగినదంతా చెప్పి సేనలను సన్నద్ధంగా ఉంచమని హెచ్చరించి వసంతకుడి వెంట ఉజ్జయినికి దారితీశాడు. ఉజ్జయిని సమీపంలో మహాకాల శ్మశానం ఉన్నది. అందులో యోగంధరాయనుడు వసంతకుడు
తమ వేషాలు పూర్తిగా మార్చేసుకున్నారు. వసంతకుడు హాస్యం పుట్టించేలాగూ వికారాకారంతో తయారయ్యాడు. యౌగంధరాయనుడు జాలిగొలిపే వెర్రివాడిలాగా తయారయ్యాడు. ముందుగా వసంతకుడు నగరం ప్రవేశించి నేరుగా రాజభవనం వద్దకు వెళ్ళి హాస్యం చేయసాగాడు. అది చూసి ఆనందించడానికి అంతఃపురంలోని స్త్రీలు, దాసీలు ఎగబడ్డారు. వాసవదత్త కూడా తన సంగీత సాధన మరిచి ఈ వేడుక చూడబోయింది. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న ఉదయనుడి వద్దకు వెర్రివాడి వేషంలో ఉన్న యౌగంధరాయనుడు వెళ్ళాడు. నిర్బంధంలో ఉన్న ఉదయనుణ్ణి చూడగానే యౌగంధరాయనుడి కంట అప్రయత్నంగా నీరు వచ్చేసింది. దానిని చూసి ఉదయనుడు అతన్ని గుర్తించగలిగాడు. రాజా, ఏ విధంగానైనా ఈ వాసవదత్తను నీ పక్షం చేసుకోగలిగితివా? నేను నిన్ను నిర్బంధం నుంచి తప్పిస్తాను కనుక ఆ ప్రయత్నంలో ఉండు. నేను మళ్ళీ కనిపిస్తాను అని యౌగంధరాయనుడు వెళ్ళిపోయాడు. ఉదయనుడు వాసవదత్త అదివరకే రహస్యంగా ఒకరినొకరు ప్రేమిస్తూ ఉండడం చేత వాసవదత్త అతని పక్షం కావడానికి ఎంతో కాలం పట్టలేదు. వీలు దొరకగానే తండ్రికి తెలియకుండా ఉదయనుడి వెంట పారిపోవడానికి వాసవదత్త ఒప్పుకున్నది. చండమహాసేనుడి వద్ద ఉండే ఏనుగులన్నిటిలోకి అతి వేగంగా పరిగెత్తగలది భద్రావతి అనే ఏనుగు. దానిని నడిపేవాడు ఆషాఢకుడనే మావటి. ఈ ఏనుగును రాజు అదివరకే తన కూతురైన వాసవదత్తకు కానుకగా ఇచ్చాడు. యౌగంధరాయనుడు ఆషాఢకుడికి పుష్కలంగా డబ్బిచ్చి తన పక్షం చేసుకున్నాడు. ఉదయనుణ్ణి బంధ విముక్తిని చేయడానికి యౌగంధరాయనుడు ఉపాయం ఆలోచించి వసంతకుడికి చెప్పాడు. 2 రోజులు ముందుగానే బయలుదేరి పులింద నగరానికి వెళ్ళాడు. ఒక రాత్రి రాజుగారి ఏనుగుల పెద్ద మావటిని తప్పతాగించారు. వాసవదత్త ఉదయనుడికి విల్లు, బాణాలు, కత్తి మొదలైనవి తెచ్చి ఇచ్చింది. అర్ధరాత్రి వేళ ఉదయనుడు, వాసవదత్త, వసంతకుడు భద్రవతి అని ఏనుగునెక్కి బయలుదేరారు. రాజప్రాసాదంలో దారికి అడ్డు వచ్చిన రాజభటులను ఉదయనుడు చంపేశాడు. ఊరు దాటి భద్రవతి పులింద నగరం దారిపట్టి పోసాగింది. ఖైదీగా ఉండిన ఉదయనుడు తన కుమార్తెతో సహా పారిపోయాడని చండమహాసేనుడికి హతశేషులైన దూతల వల్ల తెలిసేసరికి అంతా మించిపోయింది. చండమహాసేనుడు కూడా ఏనుగు ఎక్కి పరివారంతో సహా బయలుదేరాడు. కానీ భద్రవతిని కలుసుకోవడం మరే ఏనుగుకు సాధ్యం కాని పని. కానీ తీరా వింధ్య ప్రాంతం చేరేసరికి భద్రవతి అలసి ఉన్న మీదట నీరు తాగి అకాల మరణం వాత పడింది. అక్కడి నుండి ఉదయనుడు, వాసవదత్త కాలి మార్గాన పులింద నగరం వెళ్ళవలసి వచ్చింది. దారిలో దొంగలు అడ్డు తగిలారు. ఉదయనుడు వారిని తన కత్తికి బలి ఇచ్చాడు. ఎన్నడూ అలాంటి చోట నడిచి ఎరుగని వాసవదత్త కాళ్ళ నిండా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఎలాగైతేనే వారు క్షేమంగా పులింద నగరం చేరారు. ఆ సమయానికే కౌశాంబిక నుంచి ఉదయనుడికి సహాయపడేందుకు సైన్యం వచ్చి అక్కడ చేరింది. శిబిరాలు వేశారు. చండమహాసేనుడితో తేల్చుకోవాలనే ఉద్దేశంతో ఉదయనుడు నగరుకు కూడా వెళ్ళక శిబిరాలలోనే ఉండిపోయాడు. ఉజ్జయిని సేనలతో తలపడడానికి సర్వసన్నాహాలు జరిగాయి. ఇంతలో చండమహాసేనుడు ఒక దూత ద్వారా ఉదయనుడికి ఈ విధంగా వర్తమానం పంపాడు. రాజా, నీవు నా కుమార్తెను తీసుకొని పోయినందుకు నేను ఆగ్రహించను. మీ ఇద్దరికీ వివాహం చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను ఖైదు చేసి తెచ్చాను. కనుక మీ ఇద్దరి వివాహము యథావిధిగా జరగాలని నా కోరిక. కొద్ది వ్యవధి ఇచ్చినట్లయితే నా కుమారుడు గోపాలకుడు వచ్చి తన చేతు మీదుగానే తన చెల్లెలి వివాహం జరిపించగలడు. ఈ వార్త వినగానే ఉదయనుడికి తృప్తి కలిగింది. తన పుట్టింటి వారితో కలహం లేకుండా పోయినందుకు వాసవదత్త కూడా చాలా సంతోషించింది. అందరూ కలిసి కౌశాంబి నగరానికి వెళ్ళారు. అక్కడ వివాహానికి ముహూర్తం నిశ్చయించబడింది. అట్టహాసంగా వివాహయత్నాలు చేశారు. వివాహానికి వాసవదత్త అన్న గోపాలకుడు విలువైన బహుమానాలు తీసుకొని వచ్చాడు. ఉదయనుడి మిత్రుడు పులిందకుడు ఇంకా అనేక మంది రాజులు సపరివారంగా వచ్చారు. ఉదయన వాసవదత్తల వివాహం అతి వైభవంగా జరిగింది. కథ సమాప్తం. కొయ్యకూడలు అనే మరో చిన్న కథ చెప్పుకుందాం. పూర్వం హస్తినాపురంలో శివదత్తుడనే బ్రాహ్మణుడుండేవాడు.
ఆయన గొప్ప ధనికుడు. అయినా ఆయన జీవితానికి సుఖమన్నది ఎరుగడు. ఎందుచేతనంటే ఆయన భార్య పరమ క్రూరాత్మురాలు, గయ్యాలి. అటువంటి భార్యతో వేగలేక చివరకు శివదత్తుడు ఇంటి నుంచి లేచిపోయి సన్యాసం పుచ్చుకున్నాడు. శివదత్తుడికి 3 కుమారులుండేవారు. పెద్దవాడికి వివాహమై కోడలు ఇంటికి రాగానే అత్తగారు కోరంటికం పెట్టనారంభించింది. ఈ కష్టాలు కొంతకాలం భరించి పెద్ద కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె వెనుకనే ఆమె భర్త కూడా అత్తవారిల్లు చేరి ఇల్లరికం ఉండసాగాడు. తరువాత 2వ వాడి భార్య కాపరానికి వచ్చింది. వాడి భార్యను కూడా గయ్యాలి అత్తగారు కాల్చుకు తినసాగింది. పరమసాధ్వి అయిన 2వ కోడలు అత్తగారు పెట్టే కష్టాలు భరించలేక పుట్టింటికి వెళ్తే గౌరవంగా ఉండదని ఒకనాడు ఉరిపోసుకుని చనిపోయింది. భార్య పోగానే మనోవ్యాధితో 2వ కుమారుడు మంచం పట్టి కొద్ది కాలానికి మరణించాడు. తన అన్నలిద్దరి గతి చూసిన 3వ కొడుకు వసుదత్తుడనేవాడు తన తల్లికి మంచి గుణపాఠం నేర్పదల్చాడు. ఆవిడ ఇంత గయ్యాలి మనిషి అయినప్పటికీ ఇంటి మగవాళ్ళు ఉదారవంతులు కావడం చేత ఆవిడ చేసే దౌర్జన్యం ఎవరికీ తెలియదు. పెద్ద కోడలు గడుసుది కావడం చేత భర్తను వశపరుచుకొని పుట్టింటికి లేచిపోయిందని, 2వ కోడలు అఘాయిత్యం చేత ఆత్మహత్య చేసుకున్నదని పైవాళ్ళు అనుకున్నారు. తల్లి దుర్మార్గం నలుగురికి తెలిసి వచ్చేటట్టు చేయడానికి వసుదత్తుడు ఒక ఉపాయం ఆలోచించాడు. వాడు ఒకరోజు పొరుగురు వెళ్ళి మనిషి ఎత్తు కొయ్య బొమ్మను చేయించాడు. అర్ధరాత్రి వేళ ఆ బొమ్మను బండిలో తెచ్చి తన ఇంటి పక్కనే మరొక ఇంట్లో ఉంచి ఆ ఇంటికి గడియ వేసి వాకిలి దగ్గర దాసి దాన్ని కాపలా ఉంచి తల్లి దగ్గరకు వచ్చి, అమ్మా, నేను పెళ్లి చేసుకొని వచ్చాను. నా భార్య మన ఇంట ఉంటే పోట్లాటలు వస్తాయి. అందుచేత దానిని పక్క ఇంట్లో ఉంచాను. అది ఇక్కడికి రాను వద్దు, నువ్వు అక్కడికి పోను వద్దు అన్నాడు. తల్లి సరేనన్నది. కానీ పెద్ద కోడలిద్దరి మీద ఉన్న కసి 3వ దాని మీద తీర్చుకోకపోతేనే అని బాధపడింది. ఒకనాడు కొడుకు ఇంట్లో లేకుండా చూసి ఆమె రోకలి బండతో తల పగులగొట్టుకొని పెడబొబ్బలు పెట్టసాగింది. అందరూ చేరారు. ఆ సమయానికి కొడుకు కూడా వచ్చాడు. ఏమైందని అందరూ అడిగారు. చూసారా, నా కోడలు అకారణంగా వచ్చి రోకలి మండతో నా తల పగులగొట్టి లోపలికి పోయి తలుపు వేసుకున్నది అని ఆ గయ్యాలిది అందరికీ చెప్పింది. ఎంత పని జరిగింది అనుకుంటూ అందరూ పొరుగింట్లోకి జొరబడి చూసేసరికి ఏమున్నది, కొయ్య బొమ్మ. ఇదే నా భార్య, ఇదే మా అమ్మను రోకలితో తల పగలగొట్టి లోపలికి వచ్చి తలుపేసుకున్నది అని వసుదత్తుడు అందరికీ చెప్పాడు. అందరూ గయ్యాలి దాన్ని హేళన చేశారు, బాగా తిట్టారు. ఆ తరువాత కొన్నాళ్లకు వసుదత్తుడు మంచి కన్యను చూసి పెళ్లాడాడు. ఆ పిల్లను అత్తగారు ఎన్నడూ పల్లెత్తు మాట అన్న పాపాన పోలేదు. కథ సమాప్తం. శుభం.